పాపం చేసేవాడికి ఉండే సహజమైనటువంటి లక్షణం ఏమిటో తెలుసా? ధైర్యం. సాధారణంగా ఒక ఇల్లాలు 9 గంటలు అయిందనుకోండి, బయటికి వెళ్ళడానికి భయపడుతుంది. 10 గంటల తర్వాత వెళ్ళమంటే అమ్మో నేను వెళ్ళలేనని చెప్పి అంటుంది. 11 గంటలకు బయటికి వెళ్ళగలదా ఒంటరిగా? ఛాన్సే లేదు. కానీ వేశ్యలను చూడండి, ఎంత ధైర్యంగా అర్ధరాత్రి నిర్మానుషంగా ఉండే ప్రదేశాల్లో ధైర్యంగా నిలబడతారు, రోడ్ల మీద నిలబడతారు. తన దగ్గరకు వచ్చే ఆ మగాడు దుర్మార్గుడో, దుష్టుడో, పాపిష్టివాడో, నరహత్య చేసేవాడో, చంపేసేవాడో, హంతకుడో అవసరం లేదు, ఎవడైనా పర్వాలేదు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ధైర్యం? వింటున్నారా సహోదరి సహోదరులు? ఒక మనిషి పాపానికి బానిస అయితే, పాపము చేత వాతవేయబడితే ఆ వ్యక్తి ఏమైనా చేయడానికి తెగిస్తాడు. ఈరోజు నువ్వు ఏ భయము లేకుండా నిర్భయముగా పాపము చేయడానికి కారణం తెలుసా? కరుడుగట్టిన పాపిష్టివాడివి. ఏ పాపమైనా ఎలా అయినా నువ్వు చేస్తావు, ఎక్కడికైనా వెళ్తావు, దేనికైనా తెగిస్తావు. కారణం తెలుసా? పాపిష్టి కోరికలకు నువ్వు బానిసమయ్యావు గనుక, దేనికైనా తెగించేసావు గనుక. కుటుంబం ఉందా? ఉంది. పట్టించుకుంటావా? పట్టించుకోను. తెగించావు. భార్య ఉందా? ఉంది. బిడ్డలు ఉన్నారా? ఉన్నారు. పోషిస్తావా? పోషించను. తెగించావు. నువ్వు చేసే పాపిష్టి పనుల వల్ల నీకు రోగం వస్తుందా? వస్తుంది. ఎయిడ్స్ వస్తుందా? వస్తుంది. కిడ్నీలు పాడైపోతాయా? పాడైపోతాయి. క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా? ఉందే. అయినా నువ్వు పాపం చేస్తావు. కారణం తెగించావు. దయచేసి విను, పాపం చేసేవాడు సాధారణంగా దేవునికి భయపడ్డు. పోయిన వారం ఆది సంఘం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు పశ్చాత్తాపపడిన వాళ్ళు, ప్రత్యేకించబడిన వాళ్ళు, పట్టుదల కలిగిన వాళ్ళు, పరిశుద్ధంగా జీవించిన వాళ్ళు, పంచి పెట్టిన వాళ్ళు. పరిశుద్ధంగా జీవించడానికి కారణం ఏమిటి? 2వ అధ్యాయం అపోస్తలుల కార్యక్రమంలో మనం చూసాం. వారికి భయము కలిగింది. ఆది సంఘంలో ఉన్న సభ్యులు భయము కలిగి జీవించారు. దేని పట్ల భయము? ఎవరి పట్ల భయము? దేవుని పట్ల భయము. దేవుని పట్ల నీకు భయం ఉన్నట్లయితే నువ్వేం చేస్తావో తెలుసా? పాపమును అసహించుకుంటావు. యెహోవా యందలి భయము, భక్తి కలిగి ఉండుట, చెడుతనమును అసహించుకోవడం, విసర్జించటం. దేవుని పట్ల నీకు భయం లేదనుకోండి, నీకు ఒక మూర్ఖమైన ధైర్యం ఉంటుంది. ఏం చేసినా చెల్లిపోతుందనే ధైర్యం, ఎక్కడికి వెళ్ళినా నేను బ్రతకగలననే ధైర్యం, ఏ తప్పైనా చేయగలను అనే ధైర్యం. ఇదేంటో తెలుసా? మూర్ఖత్వంతో కూడిన మొండితనం.